ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది సింపుల్గా మన నిద్ర మీద లేసి ఏమైనా తినాలనిపిస్తే లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా పెట్టాలనిపిస్తుంది కదా, అప్పుడు ఎలా చేయాలో సింపుల్గా చూపించేది స్నాక్ మీకు చూపిస్తారండి. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై గ్రానీ కిచెన్. లైక్ కొడతా మర్చిపోకండి. చూడండి, ఇవి మొక్కజొన్న మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. కరివేపాకు, కాను, పల్లీలు, సింపుల్గా అంతే. కొంచెం ఉప్పు, కొద్ది కారం, ఆయిల్. చూడండి, ఇదిగో ప్యాకెట్ ఇలా ఉంటుంది. కట్ చేశాను, సగం తీసుకున్నాను, ఫుల్ అక్కర్లేదు, అవే చాలా అయిపోతాయి. చూడండి, 38 రూపాయలు ప్యాకెట్. మోడల్ను తెచ్చాను, మోడల్ మార్కెట్లో తెచ్చాను అనమాట. 18 రూపాయల 38 రూపాయలు సింపుల్గా. ఇదిగో ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అవుతుంది. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే దాన్ని మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని చక్కమని మొత్తం వేసేసుకొని తీసేసుకోవచ్చు, లేకపోతే 2 సార్లు వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా పర్వాలేదు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ముచ్చిరి కానీ బూందీ కానీ లేకపోతుంది అనుకో, అబ్బా ఏమీ లేదే అనుకుంటా. పైగా ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వల్ల ఎవరికాళ్ళు వద్దమ్మా 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 అంటున్నారు. అవే ఇవనుకో గ్యాస్ ప్రాబ్లం ఉండదు, చక్కగా అరిగిపోతాయి. మొక్కజొన్నతో చేస్తాడు కాబట్టి మనకు బలంగా కూడా ఉంటుంది. సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. చూసారా, గుప్పుడు వేసేటప్పటికి ఎన్ని అయినాయో. కొంచెం అలా వేసేసుకొని తీసేస్తుంటే సరిపోద్ది. కొంచెం దాంట్లోకి పల్లీలు కూడా వేసుకున్నాం అనుకో, అయిపోద్ది. దాదాపు మన ఇంటికి ఎవరన్నా 10 మంది వచ్చినా సరే ఇవి పెట్టేసేవచ్చు. అప్పటికప్పుడు మనం అయ్యో ఏమి లేవే నేను తెస్తే బాగుండే అని మనం వెతుక్కోకుండా చక్కగా 10 మందికి 10 ప్లేట్లైనా ఈజీగా పెట్టేవచ్చు అనమాట. చూడండి ఎన్ని అవుతాయి మీకు చూపిస్తాను. నేను ఇవన్నీ తీసి బేషన్లో వేస్తున్నాను. దాన్ని మనం ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే దాన్ని 2 సార్లు వేయించుకోవచ్చు. ఒక్కసారికి వేయించైనా పెట్టుకోవచ్చు. మనం ఎంత అవుద్దంటే ఒక్కసారి తెచ్చి వేయించి పెట్టుకుంటే పెద్దది 5 కేజీలు బిర్యానీ బకెట్ ఉంటుంది కదా, దాంట్లో అవుద్ది. చూడండి, పల్లీలు 150 వేసుకున్నా. నాకు పల్లీలు నోటి కింద తగిలితే బాగా ఇష్టం, అందుకే ఒక 150 గ్రాములు వేసుకున్నా. ప్యాకెట్ వేస్తే కనుక నేను దాదాపు 1/2 కేజీ పైన వేసుకొని వేయించుకుంటాను అనమాట. ఎప్పుడు వేయించుకుంటాను, కాకపోతే ఈసారి మీకు చూపిస్తాకి వీడియో పెడదామని తీశాను. నేను అన్నీ ఇంట్లో చేసుకునేవే మీకు చూపిస్తానమాట. ఇవాళ నాకు చర్చిలో ఓ సిస్టర్ కనిపించి, సిస్టర్ గారు సొరకాయ హల్వా భలే కుదిరిందండి, సింపుల్గా ఉంది కదా అని. నేను చాలా వీడియోలు చూస్తా కానీ చెయ్యను, ఇదంతా చాకరీ ఎవరు చేస్తాడులే అని ఇది చూశాను. పిల్లలు కూడా మమ్మీ బాగా చేసింది ఆంటీ, చూడు ఒకసారి ట్రై చేయి అన్నారు. పిల్లలిద్దరు వెళ్ళంటే ఒక సొరకాయ తీసుకొచ్చేసారంట, వాళ్ళు తయారు చేశారంట. సింపుల్గా ఉంది, చాలా టేస్ట్గా వచ్చిందంట. అంటే చాలా బాగా వచ్చిందంటే థ్యాంక్ యూ ఆంటీ, భలే సింపుల్ వంట నేర్పించారు, స్వీట్, పిల్లలు కూర్చొని చక్కగా తిన్నారు అని అంటుంది. అలా చెప్తే సంతోషం కదా, మనం చేసిని వేరే వాళ్ళు చేసుకున్నాము బాగుంది అని చెప్తే చాలా సంతోషంగా ఉంటుంది. నెమ్మినాయలకి కూడా ఒకసారి నేను పెట్టాను, పాత వీడియోలోకి వెళ్తూ ఉంటుంది. దానికి కూడా ఒక అమ్మాయికి బాగా బ్లడ్ తక్కువైందంట. అమ్మ రే, నువ్వు చేసింది నేను వారానికి 2-3 సార్లు చేసి పెడుతున్నాను రా స్వర్ణకి, ఇప్పుడు బ్లడ్ తగ్గుతులేదు, లేకపోతే పద్దాక బ్లడ్ తగ్గిపోయి 5 పాయింట్లు 6 పాయింట్లు ఉండేది పిల్లకి అని చెప్తుంది కదా. అలా చెప్తే మనకు కూడా సంతోషం, ఎందుకంటే అందరికీ పనికొచ్చే చెయ్యాలని నేను ఆలోచన చేస్తాను. నేను దాని మీద ఏదో చేసాములే పెట్టాములే చూస్తారు వాళ్ళు చేసుకుంటారులే అన్న ఆలోచన ఉండకుండా నేను ఏంటంటే అన్నీ చక్కగా నేను చేసుకొని చూసుకొని నాకు బాగా ఉంది అనుకుంటే ఎదటోళ్ళకి పెడతాక చూస్తానన్నమాట. నేను కరివేపాకు కూడా అలా దూసేసుకొని స్టవ్ కట్టేసేసుకుంటే సరిపోద్ది, అంతే సింపుల్గా అయిపోయింది. చూసారా ఏం చేసామా, 4 నిమిషాల్లో ఏం చేసాం. ఇప్పుడు ఆ వేడి మీదే కారం ఉప్పు కూడా కలిపేసుకుందాం మనం. చూడండి ఎన్ని వచ్చినాయో. ఒక అర ప్యాకెట్ మనకి బేషన్లో సగం పైన వచ్చేసింది. ఈ బేషన్ పెద్ద బేషన్, కెమెరా పడతలేదు. ఒక స్పూన్ ఉప్పు అనమాట. స్పూన్ తేస్తే ఒకచాట పడద్దని చేత్తో వేస్తున్నాను.
కారం కూడా అంతే, 1 స్పూన్ పట్టించిన కారం ఇది. మీకు పట్టించిన కారం కాకుండా బయట కారం అయితే 1 స్పూనున్నర నుంచి 2 స్పూన్లు వేసుకోండి. ఇది పట్టించిన కారం. ఈ కారం ఎంత ఘాటంటే నిజంగా ఒరిజినల్‌కి డూప్లికేట్‌కి ఎంత తేడా ఉంటదో నాకు ఈ కారం చూసి నాకు అర్థమవుతుంది. మొన్న నేను ఇంట్లోకి పట్టించుకున్నాను. ఇంత ముందంతా బయటే కొనుక్కొచ్చేదాన్ని ఎక్కువగా. ఇది భోంచేసి చేతులు శుభ్రంగా కడుక్కొని హ్యాండ్ వాష్ పొడిగినప్పుడు చెయ్యి మొహం మీద పెట్టుకొని పడుకుంటే మొహం మండిపోతుందనమాట. అంత ఘాటుగా ఉంది కారం. నాకు అప్పుడు అనిపించింది ఒరిజినల్‌కి డూప్లికేట్‌కి అంత తేడా ఉంటుంది. దాంట్లో ఏం కలుపుతారో అంత కారం అనిపించింది. మీరు బయట కొనుక్కున్న కారం అయితే 2 స్పూన్లు వేసుకోండి. ఇదైతే 1 స్పూన్ సరిపోద్ది ఇంట్లో పట్టించుకుంది అయితే ఘాటుగా ఉండి. ఇప్పుడు ఆ గరిటెతో కలగపోతే అదిగో 2 చేతులతో అలా కలిపేసేసుకోండి చక్కగా. అంతే. ఇంకా మీరు అటుకులు ఉంటే అటుకులు కూడా నూనెలో వేయించి కలిపేసేసుకోవచ్చు దీంట్లో. శనగపప్పు వేయించిన శనగపప్పు వేసుకోవచ్చు. చూడండి, అడుగున ఒక పేపర్ పెట్టి ఈ బిర్యానీ డబ్బా అనమాట. దీంతో 2 డబ్బాలు అవుతాయి. ఒక డబ్బా నిండిపోతే చూపిస్తాను మీకు. అడుగున పేపర్ పెట్టామనుకో కొంచెం ఏదన్నా దాంట్లోకి నూనె ఉన్నా ఆ పేపర్కి పీల్చేసుకుంటుంది. చూసారా, డబ్బా నిండా అయిపోయింది. చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉన్నాయో నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.